మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏగా రతన్పూర్లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రాయ్ సాంబా నిన్నే ఎట్లా వెళ్ళేది? 1 సెకండ్. మందులా గారు సార్ నా పేరు నందులాలండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే ముందుజీ ఇన్ని గుర్రాలు. మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరో సింగర్ బళ్ళు వస్తున్నాయని. ఇంకా నయం అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రగడ రండి సార్, వెళ్దాం. మీరు కూడా. నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్, లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్కులన్నీ బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైళ్ళన్నీ భైరవ్ సింగ్ గారియా సార్. ఇక్కడి నుంచి రోజు పోర్టుకి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్, మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక నుంచి మీదే సార్. అరే సాంబా, బాబాయ్ చెప్తే ఏంటో అనుకున్నాను రా. సెటప్ అదిరింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం. పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా. ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. ఈడెవడురా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. అండర్స్టాండ్? శేఖర్ గారని. శేఖర్ కాదు, తూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పుత్ యా. మనిషి చూస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. ఓహో, నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. మిస్టర్, ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. Take care all of you. యా. ఈ రాజ్పుట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయే. బాగా. ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మీతో? రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు సార్. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు. మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తిట్టడితో చచ్చిపోతున్నాడు.
మీ పేరేంటో? ఆర్షి ఆర్షి గంగారాం, అమ్మా ఆర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి, అర్షిన్ చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. అర్షి అర్షి, ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో, ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. అర్షి, నీకు నేనే కానినేక ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళి ఆ కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, అర్షి తల్లి, ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుణ్ణి అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. Thank you. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు. వెల్కమ్ టు రతన్పూర్. రాజమాణిక్యం సార్, మన స్టేషన్ ఎస్ఐ. లేబర్ సార్, ఎక్కేదాకా తాగుతారు, దిగేదాకా కొట్టుకుంటారు. ఇక్కడ ఇవన్నీ కామనే. మీరు స్టేషన్కి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తా. ఒక్క నిమిషం సార్, మన వాళ్ళు రెడీ అవుతున్నారు. ఎక్కడ? రండి. వచ్చావా స్వామి మమ్మల్ని ఆదుకోవడానికి? రండి స్వామి, రండి రండి. ఇవన్నీ మాకు మామూలే సార్, మీరు రండి. స్టేషన్లో రండి. ప్లీజ్. బాగుందిరా, చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా సమస్యలు చెప్పుకోవడానికి స్టేషన్కి వస్తారు, కానీ స్టేషనే సమస్య అయితే ఎలారా? అయినా ఇప్పుడు మనం కూర్చోడానికి కుర్చీ కావాలి, దాన్ని పెట్టడానికి ఒక మంచి ప్లేస్ కావాలి. అవును సార్. వావ్. చలో రే చలో రే చల్ చలో రే చల్. సార్ 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 రండి సార్, రండి సార్, కూర్చోండి సార్. నమస్కారం సార్. కొత్త కుర్చీ సార్, అవునా? ఫస్ట్ బండి మీదే. పేరేంటి? అగ్గోవింద్ సార్. గోవిందు, సార్. సింహాసనం మీద కూర్చున్నట్టుందా? సార్, ఫేస్ ప్యాక్ ఏమైనా పెట్టమంటారా? రే, నువ్వేం చేయించుకుంటావా? నాకు పెట్టు. ఈసారి చేయించుకుంటారా? కూర్చో పెట్టరా, రండి రండి సార్, కూర్చోండి. ఫేస్ ప్యాక్ పెట్టరా. అవును, వచ్చినప్పటి నుంచి వస్తున్నాను, సెల్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నట్టు అందరూ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు. లైసెన్స్ ఉండవా? ఈ ఊళ్ళో భైరవ్ అన్న పేరే పెద్ద లైసెన్స్ సార్. భైరవ్ భైరవ్ అని తెగ వింటున్నాను, కానీ కదేంటో. రాజవంశీకుడండి. ఆహా. ఈ ఊళ్ళో రాజుగారి తర్వాత ఆయనే పెద్ద రాజు. ఓహో. కానీ దేవుడు లాంటి మనిషి సార్. చా. ఎన్ని మట్టలు చేసినా సరే నవ్వుతానే ఉంటాడు బాబు. అవునా? వావ్. సార్, ఆయనకి 4 చేతులు. 4. ఒకడు అప్పాజీ. అప్పాజీ. చంపడానికి దోపిడీలకి స్కెచ్లు వేస్తుంటాడు. వావ్. ఇక రెండో వాడు ధన్ను. ధన్ను. వాడు చంపుతూనే ఉంటాడు. ఆహా. ఇక మూడో వాడు పఠాన్. పఠాన్. వాడు దోచుకుంటానే పోతుంటాడు సార్. ఇక 4గో వాడు మట్కా శ్రీను. ఇప్పుడు నేను చెప్పానే, వాళ్ళందరికి బెడ్షీట్లు వేసి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు సార్. కలెక్షన్ రాజా. మీరు లా అండ్ ఆర్డర్ అంటారు చూడండి సార్, అలాంటిది ఇక్కడ ఏముండదు సార్. అసలు మీకు పనే ఉండదు సార్. సాంబార్ లాండాటు పని లేని కాడికి ఏం చేయాలి అన్నప్పుడు అనవసరంగా వచ్చేవారు తెలుసు. ఈ పక్క వేయించుకుని చాలు పద. కంటిన్యూ.
ఓహో బస్తీ దోసాన్ని బాగా ముస్తాబయ్యింది అంద చందాల వన్నెలాడి ఎంతో మట్కా సీన్ అని చెప్పామే అతనే సార్. బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. కూర్చోమంటారుగా, కూర్చో. సరే, ఇంకో పాట పాడు, వదిలేస్తా. లేదు సార్, డ్యూటీ టైం అవుతుంది, బయలుదేరాలి. పాడమంటారుగా, నువ్వు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పాడు. పాడకపోతే సీన్ సీరియస్ అయిపోద్ది. అబ్బో, పాడే. సన్నజాజి పాడక మంచ కాడ పాడక చల్లగా పాడక మాట వినకుండా ఇస్తాగా మాట విన భయంతో నోట్లో నుంచి ఉత్త గాలి వస్తుంది. పాడకపోతే గన్లోంచి బుల్లెట్లు వస్తాయి. పడే. పాడినా ఏం పర్లేదు, పడిసి మనకెందుకు బుల్లెట్లు వద్దు. పర్లేదు. ఏం పర్లేదు. వీడే మీరు కోరి కోరి పిలిపించుకున్న సిఐ. రే సాంబా, నా గుండంకులు 100 రూపాయలు ఇచ్చారు తెలుసా? మడిచి జేబులో పెట్టి. పాట అదరగొట్టిండు. జహాపన 10 నిమిషాల్లో అతను ప్యాలెస్ లో ఉండాలి. పిలిపించమంటారా? పిలుచుకురా. నమస్కారం. నమస్కారం. మున్షీరావు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి. రాజకుమారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆశీర్వదించండి. మా ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి అర్షిదేవి. ఈ ఆస్థాన దళపతిగా రాజావారి ఉనికిని కాపాడడం నా విధి. ఇట్స్ అమేజింగ్. ఇది 4వ తరం రాజావారైన రాజా భూపేంద్ర సింగ్ వారిది. అవి మా చరిత్రకు ఆధారాలు. వాటికి విలువ కట్టి మమ్మల్ని మేము అవమానించుకోలేము. మీరే చెప్పండి. एक्शन के बाद फाइनल फिगर तय करेंगे. अभी आप 85 लाख एडवांस ले लीजिए. హలో ఆర్షి డార్లింగ్, అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ మేనత్త నీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? రాజా విఘ్నేష్ చంద్రవర్మ. ఒకప్పుడు కోటగిరి సంస్థానాధీశులు. 1000 ఎకరాల మాగాణుంది. కోర్టులో ఉందనుకో, వచ్చేస్తుంది. అర్షి, నాన్నగారి ట్రస్ట్ కోసం ఇలా జ్ఞాపకాల్ని అమ్ముకుంటూ పోతే ఎలా? మిస్టర్ వర్మ, అర్షి, మర్యాదగా బయటికి నడవండి. నువ్వు వాళ్ళని కాదు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. గీతాదేవి గారు, మా రాకుమారికి ఎలాంటి వరుడు కావాలో మాకు తెలుసు. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? తప్పుడు బంధానికి పుట్టిన వాళ్ళ నాన్నగారికి పుట్టారన్న ఒకే ఒక్క కారణంతో రాజావారు 10% వాటా మీకిచ్చారు. మీకు మొత్తం కావాలి. దానికి మీ మాట వినేవాణ్ణి అర్షీదేవికి ఎలాగైనా అంటగట్టాలని చూస్తున్నారు. అది ఈ హరినారాయణ ఒంటిలో ఊపిరుండగా జరగదు. మన వాటా తీసుకుని బయలుదేరు. మీరు తీసుకోమంటే తీసుకోవడమే.